రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత చేయటం రాష్ట్ర ప్రజల కల నెరవేరిందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ లోక్సభ మరియు రాజ్యసభలలో ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించటం కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఫలితమేనని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టీడీపీ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి అనంతరం కార్యాలయం నుండి పద్మావతి నగర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఊరికే పెట్టండి అంతే. తినిపిసేట్రా సైడ్కి ఖాళీ పోటా. వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట చేసి ప్రజలను రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. అమరావతి రైతుల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడ్వకేట్ రామచంద్రారావు, ఖలీల్, డాక్టర్ రవికృష్ణ, ఖండేశ్యాం, సురేష్ పలువురు పాల్గొన్నారు. 40 పార్టీలు సమర్థించారు. ఒక్క పార్టీ సమర్థించారు, అది ఆంధ్ర పార్టీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ వైకాపా పార్టీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని వీలిన పార్టీ. అమరావతి నుంచి శాతవాహనుల కాలం నుంచి కూడా శాతవాహనులు అమరావతిని రూల్ చేశారు. అప్పటి రాజధాని అది కాకుండా ముఖ్యమంత్రి గారు మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మేము అడిగాం, సార్ కర్నూలు క్యాపిటల్ పెడితే బాగుంటుంది, కొన్ని రకాలుగా కర్నూలుకు మనం న్యాయ రాజధాని చేద్దాము, ఒక హైకోర్టు బెంచ్ని పెట్టి ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే మొత్తం తెలంగాణకు బార్డర్లో ఉంది, అటుపక్క కర్ణాటక బార్డర్లో ఉంది. కాబట్టి సెంటర్లో అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కనెక్టివిటీ తక్కువ ఉంది. కాబట్టి మనం అమరావతిలో ఏర్పాటు చేసుకున్నాము. అమరావతి మన తెలుగు వాళ్ళ రాజధాని. అమరావతి ఎవడన్నా తెలుగువాడు తెలుగుదానికి రాష్ట్రానికి తెలుగు రాష్ట్రం వస్తుంది, క్యాపిటల్ వస్తుంటే వద్దనేటువంటి ఎవడన్నా ఉన్నాడా? సమర్థవంతుడు, బుద్ధిమంతుడు, మన బుద్ధిహీనుడు అనాలన్నా ఏమనాలన్నా వీళ్ళకు మన రాజధాని ఎక్కడ పెట్టాలని ఇక. కాబట్టి చట్టసభలో పాస్ చేస్తే మనం చేయడానికి వీలేదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా సమర్థించాయి. కాబట్టి సమర్థించిన పార్టీలకు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ మూర్ఖులు తప్పని ఎందుకుంటారు? ఇంకా వైకాంలో చాలామంది అందరూ కూడా బయటకు వచ్చేస్తారు, ఎవరు కూడా ఈ పార్టీ ఉండదు. ఈ రకంగా నాయకత్వం చేస్తే రాజధాని కూడా ఒప్పుకోకపోతే ఇక్కడ. కాబట్టి ఇటువంటి మెంటల్ డిస్టర్బ్ ఉన్నటువంటి ప్రజల పరిపాలనకు అనర్హులు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.